స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ చేసే విషయంలో ఇరాన్ అండ్ ఒమన్ మధ్యన ఒక ఒప్పందం కుదిరినట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో దీని వలన మనకి క్రూడ్ అది సప్లైస్ మళ్ళీ తిరిగి స్టార్ట్ అవుతాయా, యుఎస్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, వీటన్నిటి గురించి మార్కెట్ అనాలిసిస్ లో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఒక 85 రూపీస్ స్టాక్ లోని టర్న్ అరౌండ్ అయితే కనపడుతున్నట్టుగా అనిపిస్తుంది. దాని గురించి స్టాక్ ఆఫ్ ది డేలో డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటు వాట్సాప్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉంది అండ్ అలాగే మార్కెట్ లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. అన్ని కూడా 1 by 1 క్విక్ గా డిస్కస్ చేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 210 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 78,428 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 159 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,614 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.27% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.58% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా డీటెయిల్ గా మాట్లాడుకునే ముందు ఈ రోజు సెషన్ లో మీరు ముందుగా అబ్జర్వ్ చేసినట్లయితే సెన్సెక్స్ కన్నా కూడా నిఫ్టీలో ఎక్కువ ఫాల్ కనపడింది కదా. జనరల్ ఏం జరుగుతుంది, మనకి సెన్సెక్స్ ఒక 250 పాయింట్స్ అలా కరెక్ట్ అయింది అనుకోండి, నిఫ్టీ ఎంత ఫాలో అవుతుంది ఆ టైంలోని దగ్గరగా 150 పాయింట్స్ అంటే 100 to 150 పాయింట్స్ మధ్యలో నిఫ్టీలో ఫాల్ చూస్తాం. కానీ ఈరోజు సెషన్లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, సెన్సెక్స్ కన్నా కూడా నిఫ్టీలో ఎక్కువగా ప్రెషర్ కనపడింది. సో దాంతో చాలా మందిలో కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది, ఎందుకు నిఫ్టీ ఇంతలా రియాక్ట్ అయిందని. సింపుల్, నిన్నే మనకి F&O స్టాక్స్ రిలేటెడ్గా మార్కెట్ టైమింగ్స్ చేంజ్ అయ్యాయి కదా. 3:30 నుంచి 3:40 ఒక 10 minutes ఎక్స్టెండ్ చేశారు కదా. ఈ ఎక్స్టెన్షన్లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, నిన్న నిఫ్టీలో ఆ 10 minutesలో ఒకసారి జంప్ కనపడింది. నిఫ్టీలో స్టాక్స్లో ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రాంగ్గా ఉండడంతో ఒక్కసారి నిఫ్టీలో ఆ జంప్ కనపడింది కదా. దాని తర్వాత ఆ డిఫరెన్స్ ఏదైతే ఉన్నదో అది ఈ రోజు సెషన్లో కొంతవరకు అడ్జస్ట్ అవడంతోనే మనకి సెన్సెక్స్ కన్నా కూడా ఇనిషియల్గా నిఫ్టీ ఎక్కువగా ఫాల్ అయినట్టు కనపడింది. కానీ 3:30 తర్వాత మళ్ళీ అగైన్ నిఫ్టీలో ఈ రోజు సెషన్లో కొంత జంప్ అయితే కనపడింది. సో దాంతోనే డిఫరెన్స్ క్రియేట్ అయింది తప్ప ఇది పెద్దగా మరీ అంత మనం టెన్షన్ పడాల్సినటువంటి అవసరం ఏం లేదు. దీంతో పాటుగా మార్కెట్ రిలేటెడ్గా మనం మాట్లాడుకోవాలంటే యాక్చువల్లీ యుఎస్ ఇరాన్ మధ్యన ఈ డిస్కషన్స్ జరుగుతున్నట్టుగా నిన్న డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నిన్న ఈవినింగ్ ఇరాన్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయంటే, యుఎస్తో అసలు మాకు ఎటువంటి డిస్కషన్స్ కూడా జరగట్లేదు అని చెప్పి ఇరాన్ దగ్గర నుంచి స్టేట్మెంట్ రావడంతో డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఒక ట్వీట్ వచ్చింది, మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఇతను ఏమంటున్నారంటే, ఇరాన్ ఇలాంటి అబద్ధాలు అవి చెప్తుంది అండ్ ఇరాన్కి ఇదే ఆఖరి అవకాశం, వీళ్ళైతే తప్పకుండా డీల్ చేసుకోవాలి, న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఇరాన్ ఖచ్చితంగా పక్కనైతే పెట్టాల్సి ఉన్నది అన్నట్టుగా ఈయనైతే ట్వీట్ చేశారు. సో ఓవరాల్ గా చూసుకుంటే డిస్కషన్స్ జరుగుతున్నాయా లేదా అని స్టిల్ మార్కెట్ లో కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఈ లోపు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా వచ్చింది. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయాలి అంటున్నారు కదా. దానికి ఇరాన్ ఏమంటుందంటే, యుఎస్ పెట్టినటువంటి నావల్ బ్లాకేడ్ ఏదైతే ఉన్నదో దాన్ని కంప్లీట్ గా యుఎస్ తీస్తేనే ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేస్తామని చెప్తుంది. ఒకవేళ యుఎస్ ఈ నావల్ బ్లాకేడ్ తీయకపోతే ఎటువంటి పక్షంలో కూడా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఒక్క షిప్ కూడా పాస్ అవుదని చెప్పి ఇరాన్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయి. దీంతో పాటుగా ఇరాన్ అండ్ ఒమన్ మధ్యన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ షిప్పింగ్ రూట్ రిలేటెడ్గా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. చాలా రోజుల నుంచి జరుగుతున్నాయని ఆల్రెడీ అప్డేట్స్ వస్తున్నాయి. దీని రిలేటెడ్గా ఇరాన్ అండ్ ఒమన్ అయితే ఒక ఒప్పందంకి వచ్చినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అప్డేట్ చేస్తున్నాయి. ఫస్ట్ షిప్స్ ఏవైతే మనకు అటు నుంచి వస్తాయో అవన్నీ కూడా ఇరాన్ సైడ్ నుంచి వచ్చినట్లయితే రిటర్న్ వెళ్ళేటువంటి షిప్స్ అన్నీ కూడా ఒమన్ సైడ్ నుంచి వెళ్ళాలి. సో అలా వెళ్ళినట్లయితే ఈ షిప్పింగ్ రూట్ రిలేటెడ్గా ఇరాన్కి కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి ఇరాన్ అండ్ ఒమన్ మధ్యన దీని రిలేటెడ్గా ఒప్పందం కుదిరింది. డిస్కషన్స్ అయితే అయిపోయాయి అన్నట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. చూడాలి ఇది నిజమా కాదా అన్నది అండ్ యూఎస్ దీనికి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అన్నది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కంప్లీట్గా ఓపెన్ చేస్తారా లేదా అన్నది ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంకా క్లారిటీ అయితే రాలేదు. యూఎస్ సైడ్ నుంచి అయితే ఓపెన్ చేయాలంటున్నారు, ఇరాన్ సైడ్ నుంచి అయితే ఈ నావల్ బ్లాకేడ్ కంప్లీట్గా యూఎస్ తీస్తేనే ఓపెన్ చేస్తామని చెప్తుంది. ఫైనల్లీ మనకి మరొక 1-2 డేస్లో ఏమైనా క్లారిటీ వస్తుందా లేదా అని చూడాలి. ఈ టెన్షన్ ఇలాగే కంటిన్యూ అవుతుండడంతో కొంతవరకు ప్రతి ఒక్క కంట్రీ కూడా ఎనర్జీ రిలేటెడ్గా క్రైసిస్ అయితే స్టిల్ ఫేస్ చేస్తూనే ఉన్నది. అండ్ వీటితో పాటు ఈ రోజు ఈవినింగ్ ఆల్మోస్ట్ 6 o'clock టైంలోని ఒక ఇంపార్టెంట్ న్యూస్ కూడా వచ్చింది. యుఎస్ ట్రెజరీ సెక్రటరీ అయినటువంటి స్కాట్ బెసెంట్ సిఎన్బిసి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కంప్లీట్ ఓపెనింగ్ అండ్ అలాగే ఇక్కడ షిప్స్ మూవ్మెంట్ రిలేటెడ్ గా ఇరాన్ అండ్ వీళ్ళ మధ్యన డిస్కషన్స్ చాలా పాజిటివ్ గా ముందుకు వెళ్తున్నాయని, ఈ వీక్లోని 1 or 2 daysలోని దీని రిలేటెడ్గా డీల్ కూడా అవ్వచ్చు అన్నట్టుగా ఈయన కామెంట్ చేశారని చెప్పి సిఎన్బిసి వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఇప్పుడు చూసినట్లయితే స్కాట్ బెసెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి కామెంట్ని మనం పాజిటివ్గానే తీసుకోవచ్చు. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలేటెడ్గా కంప్లీట్ డీల్ కనుక కుదిరిందనుకోండి, గ్లోబల్ ఎకానమీస్కి అది బిగ్ రిలీఫ్ కానుంది. ఈ న్యూస్ బయటికి రావడంతో
నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి డో ఫ్యూచర్స్ అయితే చాలా పాజిటివ్ లో ట్రేడ్ అవుతున్నాయి అండ్ ఈవెన్ మన గిఫ్ట్ నిఫ్టీలో కూడా కొంత పాజిటివ్ మూమెంట్ అన్నది కనపడుతుంది. ఓవరాల్ గా ఇది మన మార్కెట్ రిలేటెడ్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ థింగ్స్. దీంతో పాటుగా మరొక ఇంపార్టెంట్ థింగ్ మనం అయితే అబ్జర్వ్ చేయాలి. నిన్నటి నుంచి ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ జరుగుతుంది. దాని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఈ మీటింగ్ యొక్క అవుట్కమ్ రేపు మన మార్కెట్ టైంలోనే వస్తుంది 10 o'clock అలాగా. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా ఎటువంటి డెసిషన్ తీసుకుంటుందని చెప్పి మార్కెట్స్ అయితే వెయిట్ చేస్తున్నాయి. ఆర్బీఐ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ ఏమైనా చేంజెస్ వస్తాయా రాదా, అండ్ అలాగే మన కంట్రీలోని ఇన్ఫ్లేషన్ అండ్ అలాగే మన గ్రోత్ రిలేటెడ్ గా ఆర్బీఐ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయన్నది కూడా మనం చూడాలి. ఆర్బీఐ దగ్గర నుంచి ఏమైనా నెగిటివ్ స్టేట్మెంట్స్ కనుక వచ్చినట్లయితే డెఫినెట్లీ రేపు దాని యొక్క ఇంపాక్ట్ మన మార్కెట్ పైన పడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇనిషియల్ గా మన మార్కెట్లో ఒకవేళ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ట్రేడ్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే కొంత జాగ్రత్తగా ఉండడమే బెటర్. సో రేపు రాబోయేటువంటి ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ అవుట్కమ్ ఏదైతే ఉన్నదో అది మన మార్కెట్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్. దాన్ని అయితే ట్రాక్ చేయాలి. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని QSR థీమ్ లోని బిజినెస్ ను ఆపరేట్ చేసేటువంటి రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియా గురించి అయితే మాట్లాడుకోవాలి. మీకు గుర్తున్నట్లయితే ఈ క్వార్టర్ లోని QSR థీమ్ స్టాక్స్ అన్ని కూడా బాగా నెంబర్స్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి మనం ప్రీవియస్ గా చాలా రోజుల క్రితం రిజల్ట్స్ కన్నా ముందు డైలీ మనిషిలో మాట్లాడుకున్నాం కదా. దానికి రీజన్ మాట్లాడుకోవాలంటే ఈ కంపెనీస్ అన్ని కూడా ఆల్రెడీ లాస్ట్ 2-3 years నుంచి కంటిన్యూస్ గా స్ట్రగుల్ అయ్యాయి. కాకపోతే రీసెంట్ గా వీళ్ళ ప్రైస్ హైక్ అవి తీసుకున్నాయి కదా, దాంతో వీళ్ళ మార్జిన్స్ ఇంప్రూవ్ అవ్వచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. దీంతో పాటుగా మనకి వార్ టైంలో ఏవైతే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయో అవి రీసెంట్ గా తగ్గుతూ వస్తున్నాయి. ఈవెన్ లాస్ట్ సండే కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమర్షియల్ గ్యాస్ ధరలు అయితే తగ్గించింది కదా. గవర్నమెంట్ గ్యాస్ ధరలు తగ్గించిందని చెప్పి ఈ ఫుడ్ బిజినెస్ ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ వెంటనే వాళ్ళు ప్రీవియస్ గా పెంచినటువంటి రేట్స్ తగ్గిస్తారా? తగ్గించరు కదా. మనం ఒకసారి ఆ పెరిగినటువంటి రేట్లకి అలవాటు పడిపోయాం కాబట్టి ఆ రేట్లు తగ్గించరు. దాంతో వీళ్ళ మార్జిన్స్ అయితే ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియా విషయంకి వచ్చేసరికి వీళ్ళు ఐపీఓకి దగ్గరగా 66 రూపీస్ అనుకుంటాను ఐపీఓకి తీసుకొచ్చారు. ఈ కంపెనీని తీసుకొచ్చిన తర్వాత స్టాక్ కొంత పెరిగి దాని తర్వాత వీళ్ళ నెంబర్స్ లో కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడడంతో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి స్టాక్ లోని మనకి కంటిన్యూస్ గా ఫాల్ అన్నది కనపడింది. కానీ రీసెంట్ గా ఈ రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియాలో ఏదైతే మేనేజ్మెంట్ చేంజ్ జరిగిందో ఆ మేనేజ్మెంట్ చేంజ్ జరిగిన తర్వాత మార్కెట్ దాన్ని పాజిటివ్ గా తీసుకుంది. ఈవెన్ మేనేజ్మెంట్ కూడా ఏం చెప్పిందంటే అగ్రెసివ్ గా స్టోర్ ఎడిషన్ చేస్తాం అండ్ అలాగే బాటమ్ లైన్ ఇంప్రూవ్మెంట్ రిలేటెడ్ గా వర్క్ చేస్తాం అని చెప్పి ఆ టైంలోనే గైడెన్స్ ఇచ్చింది. మేనేజ్మెంట్ దగ్గర నుంచి అటువంటి స్టేట్మెంట్స్ వచ్చిన దగ్గర నుంచి స్టాక్ లో అయితే పాజిటివ్ ఉండడం కనపడింది. దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఈ క్వార్టర్ లో రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియా నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ మీరు చూసారనుకోండి, వీళ్ళ మేనేజ్మెంట్ చెప్పినట్టుగానే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ కి వీళ్ళ స్టోర్ ఎడిషన్ స్ట్రాంగ్ గానే చేశారు. దగ్గరగా వీళ్ళు 69 స్టోర్స్ ని యాడ్ చేశారు. దీంతో పాటుగా మనకి రెవెన్యూస్ లో 17.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే రెస్టారెంట్ ఎబిటాలోని 70% పైన గ్రోత్ డెలివర్ చేశారు అండ్ కన్సాలిడేటెడ్ ఎబిటాలోని 265% పైన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ఈ క్వార్టర్ లో వీళ్ళ సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ లో కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అన్నది కనిపిస్తుంది. దీంతో పాటు స్టోర్ ఎడిషన్ బాగా చేస్తున్నారు. ఇండియన్ బిజినెస్ బాటమ్ లైన్ లో మనకి ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. ఓన్లీ ఇండోనేషియా బిజినెస్ ఏదైతే ఉన్నదో ఇక్కడ వీళ్ళకి లాస్లు వస్తున్నాయి అండ్ ఆ లాస్లు కూడా రీసెంట్ గా తగ్గించుకుంటూ వస్తున్నారు. క్రమంగా ఏవైతే లాస్లు తగ్గించుకుంటూ వస్తున్నారో అది పాజిటివ్ సైన్. అండ్ ఇండోనేషియా బిజినెస్ వన్స్ ప్రాఫిటబుల్ సైడ్ మూవ్ అయింది అనుకోండి, ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ లో మనం మరింత రికవరీ చూసేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో ఏదైతే వీళ్ళ నెంబర్స్ లో ఈ రికవరీ కనపడడంతో పాటు మేనేజ్మెంట్ ప్రీవియస్ గా ఇచ్చినటువంటి గైడెన్స్ పరంగా వీళ్ళు స్టోర్ ఎడిషన్ కూడా స్ట్రాంగ్ గా చేయడంతో మనకి ఈ రోజు సెషన్ లో రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియా స్టాక్ లోని అంత పాజిటివ్ మూమెంటం అయితే కనపడింది. ఇక్కడి నుంచి కూడా వీళ్ళు ఇదే గ్రోత్ మూమెంటం ని కనుక కంటిన్యూ చేయగలిసినట్లయితే డెఫినెట్ గా స్టాక్ లో టర్న్ అరౌండ్ చూసేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ వాట్సాప్ దగ్గర నుంచి యూజర్స్ కి నిన్న బిగ్ షాక్ తగిలింది. మన ఇండియానే కాదు ఈవెన్ ఇంటర్నేషనల్లీ చూసినట్లయితే చాలా మంది యూజర్స్ అకౌంట్స్ ని వాట్సాప్ రివ్యూలో పెట్టింది. అంటే ఈ రివ్యూ టైంలో మీరు ఆ వాట్సాప్ అకౌంట్ ని యూజ్ చేసి మెసేజ్లు పంపలేరు, కాల్స్ చేయలేరు, వీడియో కాల్ చేయలేరు, ఏమీ చేయలేరు అన్నమాట. 24 hours రివ్యూ కింద వీళ్ళు అయితే పెట్టేశారు. ఈ రివ్యూ కింద పెట్టడానికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటంటే కొన్ని వాట్సాప్ అకౌంట్స్ ని మిస్యూజ్ చేస్తున్నారు. అంటే ఏంటంటే ఎవరైనా తిట్టడానికి అది యూజ్ చేయడం అండ్ అలాగే వేరు మెసేజ్లు పెట్టడం ఇటువంటివి చేస్తున్నారని గుర్తించి చాలా అకౌంట్స్ ని వాట్సాప్ అయితే ఇలా రివ్యూలో పెట్టడం జరిగింది. సో నువ్వు రివ్యూలో పెట్టేసింది కదా, మన వాట్సాప్ అకౌంట్ ఇంకా పనిచేయదా అంటే ఒకవేళ మీరు ఎటువంటి తప్పు చేయలేదనుకోండి, అందులో అంటే రివ్యూలోని నడుస్తుంటుంది అమ్మ 24 hours వాళ్ళు కంప్లీట్ గా అకౌంట్ అంతా రివ్యూ చేస్తారు. ఆ రివ్యూలో భాగంగా మీరు ఎటువంటి తప్పు చేయలేదని తెలిసినట్లయితే మీ అకౌంట్ తిరిగి అన్బ్లాక్ అయిపోద్ది, మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి వాట్సాప్ అయితే చెప్తుంది. ఇండియాలో కూడా చాలా మంది యూజర్స్ కి ఇటువంటివి జరిగాయంట. ఒకవేళ మిస్టేకల్లీ కూడా ఎవరిదైనా రివ్యూలో పెట్టినా కూడా కంగారు పడాల్సిన పని లేదు, నెక్స్ట్ 24 hours లో యాక్టివేట్ అవుద్దని చెప్పి వాట్సాప్ దగ్గర నుంచి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మీలో ఎవరిదైనా వాట్సాప్ అకౌంట్ ఇలా రివ్యూలోకి వెళ్ళినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో ఎస్ అని లేదంటే నో అని చెప్పి కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదం జరిగి ఎంతో కాలం అవ్వలేదు కదా,
అది ఇంకా ఎవరు కూడా మర్చిపోరు. సో ఇప్పుడు ఎయిర్ ఇండియాకి చెందినటువంటి మరొక ఫ్లైట్ లోని బిగ్ ఇష్యూ వచ్చినట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పుకెట్ టు ఢిల్లీ ట్రావెల్ చేస్తున్నటువంటి ఎయిర్ ఇండియా ఫ్లైట్ మిడ్ ఎయిర్ లో ఉండగా సడన్ గా రివర్స్ అయిందని, సో దాంతో చాలా మంది ప్రయాణికులతో పాటు క్యాబిన్ క్రూ ఉంటారు కదా, వాళ్ళలో కూడా చాలా మంది ఇంజూర్ అయినట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఈవెన్ మీడియాలో వస్తున్నటువంటి వీడియోస్ అవి చూస్తున్నట్లయితే కొంతమంది ఏం చెప్తున్నారంటే, గాల్లో ఉండగా ఫ్లైట్ ఒక్కసారి టర్న్ అయింది, ఒక 2-3 మినిట్స్ పాటు అటువంటి ఇష్యూని ఫేస్ చేసాం, దాంతో దగ్గరగా 10 మంది వరకు ఇంజూర్ అయ్యారు. అసలు ఎందుకు అలా జరిగిందో తెలీదు, చాలా భయపడిపోయామని చెప్పేసి వాళ్ళు చాలా మంది స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఇష్యూ ఎందుకు వచ్చింది అన్నది చూడాలి. సో టర్బులెన్స్ అయితే వచ్చి ఉండొచ్చు, బట్ ఒక్కసారి అలా జరిగినట్లయితే మనకి ఏమనిపిస్తుంది, ఫ్లైట్ లో కూర్చున్నాం అనుకోండి, ఒకసారి మనకి భయం వేసేస్తుంది కదా నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పేసి. సో వాళ్ళందరూ కూడా అటువంటి సిచ్యువేషన్ నే ఫేస్ చేశారు. కాకపోతే లక్కీలీ పెద్దగా ప్రమాదం అయితే ఏమీ జరగలేదు, అందరూ కూడా సేఫ్ గానే ఢిల్లీ అయితే రీచ్ అయిపోయారు. సో చూడాలి, మనకి దీని రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, జరిగిన తర్వాత ఇష్యూ ఏంటన్నది బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ గవర్నమెంట్ ఎల్ఐసి లోని వాళ్ళకున్నటువంటి స్టేక్ లోని 2.5% ఆఫ్ ది స్టేక్ ని ఓఎఫ్ఎస్ రూట్ లో సెల్ చేయబోతున్నట్టుగా నిన్న నైట్ అనౌన్స్ చేసింది. ఈ ఓఎఫ్ఎస్ ఈ రోజు నాన్ రీటైల్ ఇన్వెస్టర్ కి ఓపెన్ అయింది, రేపు రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఓపెన్ అవబోతుంది. ఆల్రెడీ ఓఎఫ్ఎస్ కి మంచి రెస్పాన్స్ వచ్చినట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. దీంతో గవర్నమెంట్ గ్రీన్ షూ ఆప్షన్ లోని అడిషనల్ గా మరొక 4% స్టేక్ ని సెల్ చేయొచ్చు ఈ ఓఎఫ్ఎస్ లో అని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ ఓఎఫ్ఎస్ యొక్క ఫ్లోర్ ప్రైస్ ని వీళ్ళు 382 రూపీస్ గా ఫిక్స్ చేశారు. ఈ రోజు నుంచి ఓఎఫ్ఎస్ నడుస్తుండడంతో మనకి ఎల్ఐసి స్టాక్ లోని కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఎల్ఎన్టీ వాళ్ళు ADNOC ఆఫ్ షోర్ లోని అల్ట్రా మెగా ఆర్డర్ విన్ అయినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఇది మిడిల్ ఈస్ట్ లోని ఒక మేజర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వచ్చినటువంటి ఆర్డర్ అని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. దీన్ని వీళ్ళు అల్ట్రా మెగా ఆర్డర్ అంటున్నారంటే ఈ ఆర్డర్ వాల్యూ 15,000 crores పైనే ఉంటుంది. నెక్స్ట్ అంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన ILJIN ఎలక్ట్రానిక్స్ లోని ఈ రోజు మార్నింగ్ ఎర్లీ అవర్స్ లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళ ఎంప్లాయీస్ కి అయితే పెద్దగా ఏం ప్రమాదం అది జరగలేదు. ఒక ఎంప్లాయీకి మైనర్ ఇంజురీస్ జరిగాయి, కాకపోతే ఆయనకి హాస్పిటల్లోని ట్రీట్మెంట్ అది ఇచ్చినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. బట్ ఈ ఫైర్ కంట్రోల్ చేయడంలోని లోకల్ ఫైర్ అథారిటీస్ ఉంటారు కదా, వాళ్ళు ఇద్దరైతే చనిపోయారంట పాపం. ఇక్కడ ఫైర్ అయితే కంట్రోల్లోకి తీసుకొచ్చామని, అండ్ ఈ ఫైర్ యాక్సిడెంట్ లో కూడా ఎవరికైనా దెబ్బలవి తగిలి ఉన్నట్టు కదా, వాళ్ళందరికీ మెడికల్ ట్రీట్మెంట్ అందిస్తున్నామని, అండ్ ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి గల కారణాలు ఏంటో ఇన్స్పెక్షన్ జరపాలి, అండ్ దీని రిలేటెడ్ గా ఎంత నష్టం జరుగుతుంది అన్నది కూడా ఇంకా చెక్ చేయవలసి ఉన్నదని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల వీళ్ళ ప్రొడక్షన్ అయితే దెబ్బతింటది కాబట్టి డెఫినెట్ గా ఇది అంబర్ ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా మనం కొంత నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ RMC స్విచ్ గేర్స్ వాళ్ళ రిలేటెడ్ గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీళ్ళకి పశ్చిమ్ గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్ దగ్గర నుంచి 12 LOAs అయితే రిసీవ్ చేసుకున్నారు. టోటల్ గా ఈ ఆర్డర్స్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 333 crores. అండ్ దీంతో పాటుగా వీళ్ళకి తెలంగాణ సౌదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ దగ్గర నుంచి కూడా కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 2,44 lakhs. సో కొత్తగా వీళ్ళు ఇన్ని ఆర్డర్స్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లోని RMC స్విచ్ గేర్ స్టాక్ లో మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ ఆటోమోటివ్ అండ్ ఏరోస్పేస్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి బెల్రేజ్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్విజిషన్ రిలేటెడ్ ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు హైవా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ టిప్పర్ బాడీ బిజినెస్ ని ఎక్వైర్ చేస్తున్నట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఎక్విజిషన్ ద్వారా బెల్రేజ్ వాళ్ళ కమర్షియల్ వెహికల్ ఈకో సిస్టమ్ లో వీళ్ళ ఫుట్ ప్రింట్స్ ఫర్దర్ గా కూడా ఎక్స్పాండ్ అవడంతో పాటు వీళ్ళ పొజిషన్ కూడా స్ట్రెంథనింగ్ అవబోతున్నట్టుగా వీళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. ఈ కొత్త కంపెనీ యొక్క టిప్పర్ బాడీ బిజినెస్ ని కూడా ఎక్వైర్ చేయడం ద్వారా వీళ్ళ బిజినెస్ ని ఫర్దర్ గా ఎక్స్పాండ్ చేయడానికి చూస్తున్నారు కాబట్టి లాంగ్ టర్మ్ లో ఇది బెల్రేజ్ ఇండస్ట్రీస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఎయిర్టెల్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ రెవెన్యూస్ లోని 18.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 5.7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇండియన్ బిజినెస్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 9.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 4.2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ మొబైల్ రెవెన్యూస్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 9.2% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎయిర్టెల్ హోమ్ బిజినెస్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో ఏకంగా 33% పైనే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ డిజిటల్ టీవీ రెవెన్యూస్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 1.4% గ్రోత్ అయితే డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెట్ ఇన్కమ్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ మొబైల్ బిజినెస్ చూసేటప్పుడు వీళ్ళ ఆర్పు ఎలా మూవ్ అయింది అన్నది కూడా చెక్ చేయడం మనం చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్పు అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ నెంబర్. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ కి వీళ్ళ ఆర్పు 250 రూపీస్ గా ఉంటే అది ఈ క్వార్టర్ కి 264 రూపీస్ కి పెరిగింది. కమింగ్ మంత్స్ లోని అగైన్ ఈ మొబైల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ రీఛార్జెస్ అవి ఉంటాయి కదా, ఆ ప్రైస్లు అయితే పెంచొచ్చు అని చెప్పి అప్డేట్
అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఫర్దర్ గా కూడా వీళ్ళు ప్రైస్ హైక్ తీసుకున్నట్లయితే వీళ్ళ ఆర్పులోని ఫర్దర్ గా ఇంప్రూవ్మెంట్ కనపడేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఆన్ ఫేస్ ఆఫ్ ఇట్ చూడడానికి ఎయిర్టెల్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో సారీగామా వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 27% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే అడ్జస్టెడ్ ఎబిటాలో 69% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 42% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుంది కదా. యాక్చువల్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ అనే కాదు, మీరు ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ లో చూసినా దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో చూసినా కూడా మార్చ్ క్వార్టర్ నెంబర్ తో కంపేర్ చేస్తే జూన్ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. సో ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి మనం మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో స్టాక్ లో మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ వైర్స్ అండ్ కేబుల్స్ బిజినెస్ చేసేటువంటి కేఈ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 22.97% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 39.57% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఎబిటా మార్జిన్స్ లో కూడా మనకి 155 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళు 40% పైన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మీరు కంపేర్ చేస్తే వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుంది కదా. దానికి కారణం ఎవ్రీ ఇయర్ మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే జూన్ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. సో వీళ్ళపైన ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ కనిపిస్తుండడంతో ఈ రోజు సెషన్ లో కేఈ ఇండస్ట్రీ స్టాక్ లో మనకి చాలా పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ ఏపీఐ మ్యానుఫ్యాక్చర్ అనేటువంటి మోరిపెన్ ల్యాబొరేటరీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 34% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 207% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 394% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఏపీఐ బిజినెస్ లో 31% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే డివైస్ బిజినెస్ లో 19% గ్రోత్ అయితే డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో ఏదైతే వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ కనపడిందో దాంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ నియర్లీ 20% పెరిగింది. నెక్స్ట్ ఎమెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనేటువంటి ఆల్కేల్ ఎమెన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 49 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 45 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 94 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ బాటమ్ లైన్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కంపేర్ చేసిన చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనపడుతుండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో పెడిలైట్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 21% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 26.9% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 30.3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 584 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 883 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ కన్స్యూమర్ అండ్ బజార్ రెవెన్యూస్ లోని 22.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే B2B సెగ్మెంట్ రెవెన్యూస్ లోని 16% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ వీళ్ళ మార్జిన్స్ లో కూడా 80 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో పెడిలైట్ ఇండస్ట్రీస్ యొక్క నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఇమామి వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ సేల్స్ లో 15% పైన గ్రోత్ డెలివర్ చేసిన ఎబిటాలోని జస్ట్ 5.6% మాత్రమే గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రాఫిట్ విషయంకి వచ్చేసరికి ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లోని 15% పైనే డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ బాటమ్ లైన్ ఇంపాక్ట్ అయ్యేసరికి స్టాక్ లో మనకి ఈ రోజు సెషన్ లో ప్రెషర్ అయితే కనపడింది. కమింగ్ టు దర్ బిజినెస్ పెర్ఫార్మెన్స్, వీళ్ళ స్కిన్ కేర్ బిజినెస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో జస్ట్ 3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే హెల్త్ కేర్ బిజినెస్ లో 2% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ లో మాత్రం 61% ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ విషయంకి వచ్చేసరికి ఈ ఇంటర్నేషనల్ బిజినెస్ సేల్స్ లో ఏకంగా 12% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో ఇమామి వాళ్ళ నెంబర్స్ అయితే కొంత వీక్ గానే ఉన్నాయి. నెక్స్ట్ హై ప్రెసిషన్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ఆఫర్ చేసే యూనిమెక్ ఏరోస్పేస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 71% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 98% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 46% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ మార్జిన్స్ లో కూడా ఈ క్వార్టర్ లోని ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు FSCC అనేటువంటి ఏరోస్పేస్ టైర్ 1 సప్లయర్ తోని ఒక లాంగ్ టర్మ్ సప్లై అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. అండ్ అలాగే వీళ్ళు ప్రీవియస్ గా హోబెల్ ఎక్విజిషన్ ఏదైతే చేస్తా ఉన్నారో అది కూడా
7th April కి కంప్లీట్ అయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. కమింగ్ టు దేర్ ఆర్డర్ బుక్, ఈ జూన్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 2803 మిలియన్ రూపీస్ వర్త్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉన్నది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో పాటు వీళ్ళ దగ్గర మంచి ఆర్డర్ బుక్ కూడా ఉండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్ గైస్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసే ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.